మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని? మనమైతే చాలా 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 బాగున్నాము. ఇదిగోండి, ఇవేంటంటే మన తోటలో వచ్చినటువంటి నేను దానిమ్మ పగిలిందని చూపించాను కదా, ఆ యొక్క కాయ నుండి వచ్చినటువంటి సీడ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చూడడానికి ఇలా వైటిష్లో ఉంటుంది, కానీ లోపల మంచిగా మక్కి ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇవి ఇంకొకటి, ఇవి కూడా ఒకటే చెట్టు అనమాట. దీనికి కొంచెం వేరియేషన్ ఉంది చూసారా, దీనికి కొంచెం కలర్ వచ్చింది. వేరే వాటికి ఏమో మనకి డార్క్ కలర్ వస్తుంది, ఇంకొకటి ఏమో ఇంకా డార్క్ వస్తుంది అనమాట. ఒక్కొక్క సీడ్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మన నర్సరీ నుంచి తీసుకొచ్చినవే, కానీ చాలా బాగుంటాయి. కాయ చిన్నవే, కానీ వాటికి వచ్చేటువంటి సీడ్స్ మంచిగా వస్తాయి. అక్కడ ఇంకోటి ఉంది చూడు, తీసుకురా కిచెన్లో. ఇంకా 3 ఉన్నాయి. ఇదిగోండి, ఇవి 2 రేపు దేవుడికి పెడదాము. మనకి ఇలా ఉన్నాయని అనుకోని మనము ఎలాంటి కెమికల్స్ వేయట్లేదు. ఆకుకు నాకు తర్వాత అర్థమైంది, ఏదైనా మనం రైతుగా పండిస్తుంటే దాని యొక్క విలువ తెలుస్తుంది. కానీ ఇదేమో ఈ కలర్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇవి వైట్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇవేమో ఈ కలర్లో వస్తాయి. సీడ్స్ కూడా సేమ్ ఇవే కలర్ ఉంటాయి. నేను అందుకే అనుకుంటాను యాక్చువల్గా. ఇదిగోండి, ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఫోన్ పట్టుకుని నేను ఓపెన్ చేస్తాను. ఇదిగో, నేనైతే ఇవి ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టట్లేదు, బయటే పెడుతున్నాను. ఇప్పుడు వీటి నుండి వచ్చిన తొక్కలు, ఇప్పుడు బనానా తిన్నారనమాట మా వాళ్ళు, బనానా తొక్కలు ఇవన్నింటిని కూడా పట్టుకున్నాను. క్లారిటీగా వస్తుందా? ఇదిగోండి, వీటి లోపల మనకి ఇక్కడ మాత్రమే మిల్లీ బగ్ వస్తుంది, అందుకని ఆ పార్ట్ చూసారా ఎంత మంచి రెడ్గా అనిపిస్తుందో. క్లారిటీ కనిపిస్తుంది. ఇటు అటు ఒకసారి రావట్లేదు నాన్న, క్లారిటీ ఇప్పుడు చూస్తుందా? ఇక్కడ క్లారిటీ వస్తుంది, అక్కడ మంచి షైన్ అవుతుందా? అసలు ఎందుకో ఇంతకు నానిపోయి. ఇదిగోండి, చూసారా చిన్నగా ఉంది కాయ, అయినా కానీ ఫోన్ కొంచెం పైకి చిన్నగా ఉంది కాయ, అయినా మనకి ఇలా మంచిగా రెడ్డిష్లో వస్తుంది తెలుసా. ఒక్క విత్తనం కూడా పాడవదు. అప్పుడు మార్నింగ్ ఆకలికి నేను ఇలా స్నాక్స్ బాక్స్ పెట్టించాను, ఓన్లీ ఒక 2-3 సీడ్స్ మాత్రమే ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకంటే నేను బాగా మక్కేంతవరకు చెట్టు పైన ఉంచాను. కొంచెం పైకి లేపినానా, జూమ్ అవుట్ చేయు, ఎంత జూమ్ చేయకు. జూమ్ చేస్తే దాని యొక్క ఇదిగోండి ఇలా మంచిగా వస్తాను. ఒక్కొక్క విత్తనం ఒక్కో రకమైనటువంటి కలర్ వస్తుంది, కానీ ఇంకొకటి ఇదైతే ఇంకా కొంచెం ముందే తెంపామనుకోండి, ఈ కాయలు ఇంకా వైట్గా వస్తాయి, కానీ పుల్లగా అయితే ఏమీ ఉండవు. అందుకే ఏంటంటే చెట్టు మీద మొత్తం మక్కి దాకా ఉంచేటప్పటికి అది ఏంటంటే మొత్తం క్రాక్ వచ్చేసింది అనమాట, పగిలిపోయింది. అందుకే దాని యొక్క పాకెట్లో ఎంత పట్టాలో అంతవరకే ఉంచుకుంటుంది కదా, తర్వాత ఏం చేస్తుంది, అది బ్రేక్ అయిపోతుంది కదా. అలా బ్రేక్ అయిపోయి ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా 3 దానిమ్మలు అయితే కట్ చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుందని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇదో కలరు. ఇంకా దీనికంటే డార్క్ వచ్చేది కూడా ఉంటుంది. ఇంకా అది మనకి ఇంకా కాయలు రాలేవన్నమాట, పూత పైన ఉంది. ఇదేమో మొత్తం వైటే ఉంటుంది, ఇదేమో కొంచెం అటు వైట్ ఇటు రెడ్ మిక్సింగ్లో ఉంటుంది అనమాట. 3 రకాల